ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఉంటుంది శని వక్రగతి. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు. మనకి సర్క్యులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది. ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి, లేదా ప్రతి లగ్నము రాశి వారికి మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడి యొక్క దృష్టి శని మీద, శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది. సహజంగానే మనకి దేశకాల పరిస్థితుల్లో ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి, లేదా వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శని కుజులు కలిసి ఉండడం కానీ, శని కుజులు వీక్షించుకోవడం కానీ, దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. తులాలగ్నము, తులారాశి. మీకు ప్రస్తుతం శని 6వ స్థానంలో ఉన్నాడు మీ లగ్నం నుంచి. 6 శని నిజంగా పోరాటానికి కానివ్వండి, ఎఫర్ట్స్ ఏదైతే మనం కాంపిటీషన్లో రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ రావడానికి 6లో శని చక్కగా యోగిస్తాడు. కాకపోతే ఇప్పుడు మరి వక్రిస్తున్నాడు కదా, పంచమంలో రాహువు దగ్గరికి వస్తున్నటువంటి శని, ఇది మనం అర్థం చేసుకోవాలి. రాహువు దగ్గరికి వస్తున్నటువంటి శని ఎప్పుడు కూడా ఆలోచన స్థానం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. అదేవిధంగా కొంతమంది స్త్రీలది ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఐవీఎఫ్, ఐయుఐ లేదా కొన్ని శస్త్రచికిత్సలు కొన్ని ఉంటాయి. అటువంటి విషయాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు ఈ వక్రగతి ఉన్నంతకాలం మాత్రమే, జూలై 13 నుంచి ఒక ఆల్మోస్ట్ నవంబర్ అంటే ఒక 4.5 months, నవంబర్ 28 వరకు ఉంటుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ మీ లగ్నానికి లాభస్థానంలో కుజుడు కేతు ఉన్నారు. సర్వసాధారణంగా లాభంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే, కానీ పాపగ్రహాలు ఉండడం వేరు, ఆ పాపగ్రహాలని మరొక పాపగ్రహాలు చూడడం వేరు. సో ఈ వక్రిస్తున్నప్పటి నుంచి కొంచెం ఏంటంటే ఈ జూలై 28 వరకు కూడా కుజుడు అక్కడే ఉంటాడు. కాబట్టి కొంచెం వారితో ఏదైనా డీల్ అంటే ఏదైనా లాభ సంబంధించిన విషయంలో కొంచెం ఘర్షణలు ఇటువంటివి ఇస్తాడు. జూలై 28 తర్వాత ఒక 45-50 రోజులు 12లోకి వస్తాడు కుజుడు. సో 12లోకి వచ్చినటువంటి కుజుడి మీద కూడా ఈ యొక్క శని దృష్టి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలాగే దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడకూడదు అంటే వీలైనంత మటుకు శని, మంగళవారాలు అవాయిడ్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వచ్చి అలా ఉన్నప్పుడు, లేదా బిజినెస్ డీల్స్ విషయంలో, బిజినెస్ విషయాలు ఏమవుతుంటుందంటే ఒకసారి వ్యాపారంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, అటువంటివి కూడా శనివారాలు, మంగళవారాలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దుర్గా ఆరాధన, ఇంట్లో చండీ పారాయణం చేసుకోవడము, మరియు లాభంలో కుజకేతువులు ఉన్నందుకు కాస్త ఏదైనా ఒక లాభం ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక కామ్యం నెరవేరాలి అనుకున్నప్పుడు మీకు దగ్గరలో గణపతి ఆలయం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్ళడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు మీకు సొంతమవుతాయి. చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, అలాగే నేను మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు, ఉగాది రోజు కూడా కాస్త షష్టగ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం. ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇది ఒకటే కారణమా అంటే గురువు 3 రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి మైథుని జ్యోతిష్యం అని ఉంటుంది. మైథుని జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే, కన్యారాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో
అంటే జూలై 28 నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం మనకి కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా పెరగడం కానివ్వండి, అలాగే కాస్త భూములు ధరలు బాగా, అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరంలో బాగా రైజ్ కూడా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ, ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము, శని దానికి వక్రించి శని చూడడము, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ శని వక్రగతి వల్ల కూడా. కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది. మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ 3 రాశులు మారిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి, సింహం వారికి కానివ్వండి, ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి, అర్ధాష్టమ అష్టమ ఏళ్ళనాటి శని నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను, కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా, కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి, ఉద్యోగాలు రావడం కానివ్వండి, సంతానం కలగడం కానివ్వండి, ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి. ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు, శనిలా తగులుకున్నావు, శని అంటే దారిద్రము, శని అంటే బాధ అనుకుంటారు. కాదు, శని మనకు ఒక విషయాన్ని నేర్పుతాడు, ఆయన ఒక టీచర్ లాగా. కాబట్టి శని కేవలం అవే బాధలే ఇస్తాడు అనుకుంటే కాదు, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ని ఇచ్చేవాడు ఆయన. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. సో ఇన్ని అంశాలు శనికి పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శనికి సంబంధించిన విషయంలో. మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, మీరు నిత్యము కూడా ఎక్కువ బద్ధకించకుండా, ఎక్కువ నిద్రపోకుండా, ఎక్కువ శ్రమించడము, మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము, మీ కిందన పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని సతాయించడం చేయకుండా ఒక జాగ్రత్తగా చూసుకోవడం. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము, మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము, ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చార్ట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు, ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏళ్ళనాడు శని రానివ్వండి, అష్టమ శని రానివ్వండి, అర్ధాష్టమ శని రానివ్వండి, ఏమీ భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా మంచి చేస్తుంది. నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను. ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది, కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు. అంటే ఏమిటి, మీకు శని అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాడు శని ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చార్ట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి, ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి, దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు, లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు, దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా. ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ, లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది, అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం, శని మహాదశ నడుస్తున్నా, ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. అదేమిటి అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.